హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. ఎక్సైజ్ సెపరేషన్లో దాని తర్వాత వచ్చే టాపిక్ సీవ్స్ గురించి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, సీవ్స్ నంబర్స్ ఎలా ఉంటాయి, సీవ్ అంటే కోడ్స్ పార్టికల్స్, ఏ పార్టికల్ ఏ సీవ్ నెంబర్ నుంచి పాస్ అవుతుంది అనేది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. సో అది చూడండి. దాని తర్వాత ఈ క్లాస్ దాని కంటిన్యూషన్ ఈ క్లాస్ అనమాట. సో సీవ్ అంటే ఏంటిది, తెలుగులో సీవ్ అంటే ఏంటిది, జల్లెడ అంతే కదా. జల్లెడ దాంట్లో కొన్ని హోల్స్ ఉంటాయి, అలా హోల్స్ ఉంటాయి. మనం పార్టికల్ని దాంట్లో వేసి దాన్ని ఇలా తిప్పుతాం. ఆ హోల్స్ ఉంటాయి కదా, ఆ జల్లెడలో ఉండే హోల్స్ని మనం మెష్ అని అంటాం. మెష్ ఇంగ్లీష్లో అంటే ఫార్మస్యూటిక్స్లో మనం ఆ జల్లెడ సీబ్, దాంట్లో హోల్స్ ఉండేవి మెష్. మనకి ఎలా ఉంటాయి, నార్మల్ మన జల్లెడలు ఎలా ఉంటాయి, ప్లాస్టిక్ జల్లెడ వాటిలో అయితే మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ నార్మల్ మనకు ఐరన్ జల్లెడ పాతకాలంలో యూజ్ చేసేవి అవి హోల్స్ లాగా సర్కిల్స్ లాగా ఉండేవన్నమాట. సో ఆ మెష్ అవి రెండు జల్లెడలే, ఆ రెండింటిని దాంట్లో ఉండే వాటిని మనం మెష్ అని అంటాము. సో ఇది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇన్ డీటెయిల్గా చూద్దాం దీని గురించి కూడా. సీవ్స్ అంటే ఏంటిది, సీవ్స్ ఆర్ సింప్లెస్ట్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ మెథడ్ ఫర్ సైజ్ సెపరేషన్. ఎస్, అయితే సీవ్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ అనమాట సైజ్ సెపరేట్ చేయడానికి. అండ్ ఈజియెస్ట్ వే, అది సింపుల్గా చేయొచ్చు. దాని కన్స్ట్రక్షన్ అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేస్తారు అనేది కన్స్ట్రక్షన్. అంటే సీవ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ వైర్ క్లాత్. అయితే వైర్ క్లాత్ నుంచి సీవ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. వైర్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్, ఆ స్క్వేర్స్ అవన్నీ ఉంటాయి కదా మధ్యలో. సీవ్ చుట్టూ అంటే ఐరన్తో చుట్టూ ఉంటుంది. మనకు నార్మల్గా మీరు జల్లెడ చూసుంటే ఈ పాయింట్ మీకు అర్థమయ్యేది. సో సీవ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ వైర్ క్లాత్. వైర్ క్లాత్ నుంచి లైన్స్, ఆ స్క్వేర్ బాక్సెస్, మెష్ ఉంటుంది కదా, అదంతా వైర్ క్లాత్తోని మేడప్ అయి ఉంటుంది అనమాట. స్క్వేర్ షేప్లో ఉంటాయి అవి. అండ్ వైర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం వైర్ యూస్ చేస్తున్నాం కదా, వైర్ మేడప్ ఆఫ్ బ్రాస్. దేనితోని ఆ వైర్ తయారవుతుందంటే బ్రాస్తోని, బ్రాన్స్తోని, స్టెయిన్లెస్ స్టీల్తోని అండ్ ఎనీ అదర్ సూటబుల్ మెటీరియల్. ఏదైనా మెటీరియల్ సూటబుల్ అనిపిస్తే వాటితోని కూడా ఆ వైర్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఇట్ షుడ్ బి కోటెడ్, దాన్ని కోట్ చేస్తారు ఆర్ ప్లేటింగ్ కూడా చేస్తారు. మెష్ అనేది ఎలా ఉంటుంది నేను డయాగ్రామేటిక్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మెష్ అనుకోండి, సర్కిల్ లాగా ఉంటుంది కదా, దీంట్లో ఇవన్నీ లైన్స్గా ఉంటాయి కదా. సో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి వైర్స్ అనమాట. అండ్ ఈ హోల్ మధ్యలో ఉంటుంది కదా, ఇది మెష్ అంటే. ఓకే, ఇదంతా సీవ్. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. జల్లెడ చూసిన వాళ్ళకి ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు అనమాట. సో నెక్స్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సీవ్స్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది, స్టాండర్డ్స్ ఫర్ సీవ్. స్టాండర్డ్స్ ఫర్ సీవ్లో ఏంటిది అంటే, మనం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో సీవ్ని యూస్ చేస్తాం కదా. సో ఆ యూస్ చేసే సీవ్ నెంబర్ ఇంతే ఉండాలి. ఆ వైర్ సీవ్స్లో మనం వైర్స్ని యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేసే వైర్స్కి ఇంత డయామీటర్ మాత్రమే ఉండాలి. దాని నామినల్ డయామీటర్ ఇంత ఉండాలి, దాని నామినల్ అపర్చర్ ఇంతే ఉండాలి అని స్పెసిఫైడ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మనకి ఎవరు ఇస్తారు, ఇండియన్ ఫార్మాకోపియా ఇస్తారు. అంటే ఇండియన్ ఫార్మాకోపియల్ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవుతాం అనమాట ఆ సీట్ని ప్రిపేర్ చేయడానికి అండ్ ఆ సీట్ని మనం యూజ్ చేయడానికి. సో ఆ ప్రాపర్టీస్ ఆ ఇండియన్ ఫార్మాకోపియాలో మెన్షన్ చేసిన ప్రాపర్టీస్, ఆ స్టాండర్డ్స్ అన్ని ఆ సీప్లో ఉంటే ఆ సీప్ని ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో సైజ్ సెపరేషన్ ఎక్విప్మెంట్గా యూజ్ చేస్తారనమాట. సో ఆ స్టాండర్డ్స్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది, సీవ్ నంబర్. సీవ్ నంబర్ అంటే ఏంటిది, ఇట్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ మెషెస్ పర్ లీనియర్ లెంత్ ఆఫ్ 25.4 mm. అంటే 25.4 mm అంటే మైక్రోమీటర్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మెషర్స్ అంటే నేను చెప్పాను కదా, ఆ సీవ్లో ఉన్న హోల్స్, వాటిని మనం మెషర్స్ అని అంటాము. అయితే ఇక్కడ ఏంటిది పర్టికులర్ ఈ లైన్ మీనింగ్ ఏంటిదంటే, ఇప్పుడు సీవ్ ఇంత ఉంది అనుకోండి, ఇది ఎంత, దీని లెంత్ ఎంత ఉంది, 25.4 మైక్రోమీటర్ లెంత్ ఉందనుకోండి ఈ పర్టికులర్ దానికి. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయి, మెషెస్ ఇన్ ద సెన్స్ హోల్స్, ఈ లెంత్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయి అనేది సీవ్ నంబర్. అంటే సీవ్ నంబర్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ద నంబర్ ఆఫ్ మెషెస్ పర్ లీనియర్ లెంత్ ఆఫ్ 25.4 మైక్రోమీటర్ అంటే సీవ్ లెంత్, సీవ్ నెంబర్. ఇందులో ఈ పర్టికులర్ నెంబర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయి అనేది సీవ్ నెంబర్ అంటే. నెక్స్ట్ నామినల్ సైజ్ ఆఫ్ అపర్చర్.
అయితే నామినల్ సైజ్ ఆఫ్ అపర్చర్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఇండికేట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ వైర్స్. వైర్స్ అంటే అంతే కదా, సీవ్లో ఉండే వైర్స్ ఇలా 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 ఉంటాయి, చుట్టూ సీవ్ ఉంటుంది. అయితే డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ వైర్స్. టూ అడ్జసెంట్ వైర్స్ అంటే పక్క పక్కనే ఉండే వైర్. ఈ వైర్కి అండ్ ఈ వైర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, అదే సైజ్ ఆఫ్ అపర్చర్. ఆ రెండింటి మధ్యలో అపర్చర్ అంటే కూడా అదే కదా. అయితే ఆ అపర్చర్ సైజ్ని ఈ రెండు వైర్స్ మధ్యలో ఉన్న ఆ డిస్టెన్స్ నామినల్ సైజ్ ఆఫ్ ద అపర్చర్ అంటే. నెక్స్ట్, నామినల్ డయామీటర్ ఆఫ్ ద వైర్. వైర్ ఉంది కదా, ఈ వైర్ది డయామీటర్ ఎంత ఉంటుంది. అయితే ద డయామీటర్ ఆఫ్ ద వైర్ యూస్డ్ ఇన్ ద సీవ్ అంటే నామినల్ అపర్చర్ డయామీటర్ ఆఫ్ ద వైర్ అంటే వైర్ డయామీటర్. ద వైర్ షుడ్ హ్యావ్ స్పెసిఫైడ్ డయామీటర్. అయితే స్పెసిఫిక్ డయామీటర్, ఇంత డయామీటర్ మాత్రమే ఉండాలి అనేది ఒక రూల్ ఉంటుందన్నమాట. ఎందుకు అది అంటే ఇన్ ఆర్డర్ టు గివ్ ఎ సూటబుల్ అపర్చర్ సైజ్. సో సూటబుల్ అపర్చర్ సైజ్ అంటే ఇది. ఇది మెషెస్ ఉంటుంది కదా, ఆ మెష్ సైజే అనమాట అపర్చర్ సైజ్ అని అంటే. సో వీటిని మనం అపర్చర్ సైజ్ అని అంటాం. అయితే డయామీటర్ ప్రాపర్గా స్పెసిఫైడ్ డయామీటర్ ఉంటేనే మనకు సూటబుల్ అపర్చర్ సైజ్ అనేది వస్తుంది. డయామీటర్ అంటే ఏం లేదు, ఆ వైర్ యూస్ చేసేది ఎంత ఎంత థిక్గా ఉంటుంది, ఎంత థిన్గా ఉంటుంది అనేది డయామీటర్ అనేది అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఏంటిది, ఫోర్త్ వన్ ఏంటిది, అప్రాక్సిమేట్ పర్సంటేజ్ సీవింగ్ ఏరియా. ఇది పర్సంటేజ్ సింబల్, సీవింగ్ ఏరియా, అప్రాక్సిమేట్ పర్సంటేజ్ సీవింగ్ ఏరియా అనమాట. అంటే సీవింగ్ ఏరియా ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అనేది దాని మీనింగ్. ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ మెష్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ద సీవ్. అయితే టోటల్ ఏరియా ఆఫ్ ద సీవ్లో మెష్ ఏరియా ఎంత అనేది ఈ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ సీవింగ్ ఏరియా. ఇప్పుడు ఇదంతా సీవ్ అనుకోండి, ఇదంతా జల్లెడ సీవ్, దీంట్లో మెష్ ఏరియా ఎంత ఉంటుంది, ఇది మెష్ ఏరియా కదా ఇదంతా. సో ఈ మెష్ ఏరియా దాన్ని మనం అప్రాక్సిమేట్ సీవింగ్ ఏరియా, ఇంత దీంట్లో కూడా ఇంత ఏరియా ఉండాలి, ఇంత సీవ్లో ఇంత మెష్ ఏరియా ఇంతే ఉండాలి అని కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో దానికని ఉందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద వైర్. అయితే ఈ మెష్ ఏరియా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, వైర్ సైజ్ మీద. కొన్ని వైర్స్ థిక్గా ఉంటాయి, థిన్గా ఉంటాయి, సో దట్ వాటి మధ్యలో ఏరియాస్ తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అందుకని వైర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట, సైజ్ ఆఫ్ ద వైర్ మీద డిపెండ్ అవుతుంది. సీవ్ ఏరియా కెప్ట్ విత్ ఇన్ రేంజ్ 35 to 40%. అయితే సీవ్ ఏరియా అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది, 35 నుంచి 40% వరకు సీవ్ ఏరియా ఉంటుంది. మిగతాదంతా మెష్ ఏరియానే ఉంటుంది. నెక్స్ట్, అపర్చర్ టాలరెన్స్ యావరేజ్ సైజ్. అపర్చర్ టాలరెన్స్ యావరేజ్ సైజ్ అంటే ఏంటంటే ఇందులోనే డెఫినేషన్ ఉంటుంది చూడండి. సమ్ వేరియేషన్స్ ఇన్ ద అపర్చర్ సైజ్ ఈజ్ అన్అవాయిడబుల్. సో ఈ అపర్చర్ సైజెస్ ఉంటాయి కదా, సో ఆ సైజెస్ అన్ని సైజెస్ ఒకటే లెవెల్లో ఉండాలి, ఒకటే రేంజ్లో ఉండాలి అనేది అవ్వదన్నమాట. కొన్ని అన్అవాయిడబుల్ చేంజెస్, వేరియేషన్స్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. దిస్ వేరియేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. సో ఆ వేరియేషన్ ఉంటుంది కదా, దాన్ని పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. దాన్నే మనం అపర్చర్ టాలరెన్స్ యావరేజ్ అని అంటాం. అంటే యావరేజ్గా ఎంత మిస్టేక్ అనేది జరిగింది, ఎన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ అనేవి సేమ్ సైజులో లేవు అనేది, అపర్చర్ సైజ్ అనేది సేమ్ సైజులో లేవు అనేది ఈ అపర్చర్ టాలరెన్స్ యావరేజ్ సైజ్ అంటే. కొన్ని అపర్చర్ సైజెస్ అన్అవాయిడబుల్ అండ్ వాటిలో ఉండే ఈ వేరియేషన్స్ని పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, దాన్ని అపర్చర్ టాలరెన్స్ యావరేజ్ అని అంటారు. సో దీస్ ఆర్ ద 5 స్టాండర్డ్స్ ఫర్ సీవ్ అనమాట. సీవ్ని చూస్ చేసుకోవడానికి ఈ 5 స్టాండర్డ్స్ ఆ సీవ్కి ఉండాలి. సో దిస్ ద టాపిక్ ఆఫ్ సీవ్. అండ్ నెక్స్ట్ వచ్చే ఇంకా టాపిక్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు ప్రాపర్గా నోట్స్ తయారు చేసుకుంటున్నారు నా క్లాసెస్ నుంచి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అండ్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే స్పెసిఫిక్గా నేను ఎంత కష్టంగా ఉన్నా, నా స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, నేను వాళ్ళ కోసం టైం తీసుకొని మరి నేను క్లాసెస్ ప్రిపేర్ చేసి అండ్ వీడియోస్ రికార్డ్ చేసి
పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఐ హోప్ యూ పీపుల్ వాచ్ మై వీడియోస్ టిల్ ది ఎండ్ అండ్ మేక్ అ ప్రాపర్ నోట్. అండ్ అండ్ ఇంకేముంటుంది చెప్పడానికి, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దీనికైతే. బట్ నో మ్యాటర్, ఒక 10 to 15 స్టూడెంట్స్ ఆర్ 30 స్టూడెంట్స్ ఫాలో అయినా చాలన్నమాట. అండ్ ఫైనలీ లాస్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.